కఠిన సవాళ్లకు రెడీగా ఉండండి. పశ్చిమాసియా యుద్ధంతో దీర్ఘకాలం గడ్డు పరిస్థితులు. మోదీ కోవిడ్ తరహా ముప్పు పొంచి ఉంది, అలర్ట్గా ఉండాలి. కోవిడ్ అప్పుడు ఎట్లా చేసినాం మనం? బయటకు వచ్చి చొప్పట్లు కొట్టగానే కోవిడ్ వారిపోయింది. ప్లేటు చెంచా తీసుకొని కొట్టగానే కోవిడ్ వారిపోయింది. అందుకనే కోవిడ్ తరహాలనే ప్రమాదం పొంచి ఉన్నది. అందరూ మళ్ళా కోవిడ్ తరహాలలో అందరూ ఏకమయ్యి సాయంత్రం పూట 6 గంటలకు బయటకు వచ్చి క్లాప్స్ అన్న కొట్టాలి, లేకుంటే ప్లేటు చెంచానన్న కొడితే కోవిడ్ అనేది వెళ్ళిపోయింది కదా. సేమ్ ఇటువంటి ప్రపంచ యుద్ధాలు కూడా ఆగిపోతాయి అనేది మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడు, మళ్ళీ అందరు వినాలి. మనం విని బయటికి వచ్చి చొప్పట్లు కొట్టడం, ఓ ప్లేట్ తీసుకొచ్చి చెంచాతో కొట్టడం ఇవి జరుగుతాయి. కానీ దాన్ని ఎట్లా పరిష్కరించుకుందాం, ఏం చేద్దాం, ఎవరితో ఏం మాట్లాడదామని లేదు. ప్రమాదం పొంచి ఉంది, అలర్ట్గా ఉందాం, జాగ్రత్తగా ఉందాం, మధ్యవర్తిత్వం చేద్దాం, దాన్ని ఆపుదాం యుద్ధాన్ని అనేది మాత్రం లేదు. ఎందుకంటే మనం ఆపే దమ్ము మన దగ్గర లేదు. ఎందుకంటే ట్రంప్కు మనం బానిసలం అయిపోయినాం కదా. అది సన్నద్ధంగా ఐక్యంగా ఉంటేనే సంక్షోభాన్ని అధిగమిస్తాం. హర్మోజును క్లోజ్ చేయడం ఆమోదయోగ్యం కాదు. మరి మాట్లాడాలి కదా, మరి ఇరాన్ వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పిరు మొన్న, ఏది మీ జాతీయ జెండా పెట్టుకొని మీరు తీసుకోపోతా అంటే మీకు పర్మిషన్ ఇస్తామని కూడా చెప్పిరు. ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాక హార్మోజ్ జలసంధిని మూసినప్పుడు మరి ఆల్టర్నేట్ చూసుకోవాలి. మన దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పట్లోనే ఇందిరాగాంధీ వాళ్ళే మొత్తము మన స్టోరేజ్ కోసం అని చెప్పేసి రకరకాలుగా పెద్ద పెద్ద స్టోరేజ్లు బంకర్ లాగా ఏర్పాటు చేసి పెట్టిరు. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు తయారు చేసారు ఈ స్టోరేజ్? నిల్వల కోసం ఏం ఇంకా కొత్తగా మళ్ళీ ఏం క్రియేట్ చేయాలి? మరి దానికోసం అవన్నీ ముందే మనము అన్ని స్టోరేజ్ చేసి పెట్టుకుంటే బాగుంటుండేది. ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ప్రమాదం. చర్చలు దౌత్యంతోనే యుద్ధానికి ముగింపు పలకాలి మోడీ సార్. కానీ మీరు కూడా మధ్యలో చొరవ తీసుకోవాలి. మీరు పోయి మాట్లాడాలి, పలకరిస్తుండాలి. ఎందుకు యుద్ధం అని చెప్పేసి ఇటు ట్రంప్కి చెప్పాలి, అటు నెతన్యాహుకి చెప్పాలి. కలవంగానే చేతులు కలిపి భుజాలు తట్టుకొని ఫ్రెండ్స్, మేము దీర్ఘకాలిక ఫ్రెండ్స్, మేము ప్రాణ స్నేహితులం అని చెప్పుకున్నాం. ప్రాణ స్నేహితులం అన్నప్పుడు మన మాట కూడా వింటారు కదా. ఎందుకు యుద్ధం వల్ల ఇప్పుడు ఎవరు యుద్ధం చేస్తున్నారు, ఎవరి వల్ల ఎవరు నష్టపోతున్నారంటే ఈ ట్రంప్ చేయడం వల్ల ప్రపంచంలో మొత్తం ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. ట్రంప్ని వ్యతిరేకిస్తున్నావా? వ్యతిరేకించాలి. మరి ఎందుకు వ్యతిరేకిస్తలేరు? ఎంతసేపటికి ఇది జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి, అది జరుగుతుంది, జాగ్రత్తగా ఉంటాం. కానీ మరి మన ప్రయత్నం ఏది? ప్రయత్నం కూడా ఉండాలి కదా మనకి. కాబట్టి మీరు మారండి. ఫస్ట్ మీరు మారి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయరు. ఏం లేదు పోతున్నాడు. కేపాలస్ ఉంటుంది, అన్ని దేశాలు తిరిగి యుద్ధం ఆపుతా అని తిరుగుతున్నాడు. ఏ అధికారం లేకున్నా ఏం లేకున్నా గట్టిగానన్నా మీరు ఆపకపోయినా చెయ్యాలి. ఇక్కడనేమో ట్రంప్ మాట్లాడతాడు, యుద్ధానికి 5 రోజులు బ్రేక్, ఇరాన్పై దాడులు జరపబోమన్న ట్రంప్, చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని కామెంట్. అక్కడనేమో ఇరాన్ ఏమంటుంది, చర్చలు ఏం లేవు, అమెరికాను నమ్మే పరిస్థితిలో మేము లేము అని వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇన్ని రోజులు మా మీద యుద్ధం చేసినాక యుద్ధానికి నష్టపరిహారము, మా మీద ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దు అని చెప్పేసి కొన్ని 3 షరతులు పెట్టారు. ఆ 3 షరతులు కనుక ఒప్పుకొని యుద్ధం ఆపే విధంగా ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది. కానీ ఎంతసేపటికి ఇక మీరు రెడీగా ఉండరు, ఇక మేము చొప్పట్లు కొడతాం, మీరు కొడతారు.